Welcome back to City Utsav International Women's Day. The Desi girls. Please girls, come girls. here. Whoa, that's really hot, don't you think? హాట్ అనాలో కోల్డ్ అనాలో ఏమనాలో కూడా నాకు వర్డ్స్ రావట్లేదు. బట్ యూ గైస్ వర్ అమేజింగ్, యూ రాక్ ద ఫ్లోర్. నిజంగా అసలు ఇప్పటి వరకు లేని ఎనర్జీ ఈ ఒక్క డాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రతి ఒక్కళ్ళు ఊగారు, అవునా కదా? సో till now we've seen dance performances, we've seen some beautiful young women singing also. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన కోసము ఒక స్కిట్ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారంట. ఇప్పుడు యూజువల్గా స్కిట్ అంటే వీ ఆల్ విల్ థింక్ దట్ దిల్ జస్ట్ కమ్, దిల్ టాక్, దిల్ పర్ఫామ్ అండ్ గో. బట్ దిస్ స్కిట్ ఇజంట్ లైక్ దట్. We request everyone to properly concentrate on this skit because they're going to use props to portray what they're actually going to say. So we request each and every woman, girl to please concentrate on their skit and you can thoroughly laugh and enjoy throughout. So give them a big round of applause. So skit పేరు వచ్చి పెళ్లి చూపులు. It will be a different పెళ్లి చూపులు. Okay, let's start now. ఎప్పుడు వస్తారో ఏంటో ఇలా అసలు పెళ్లి చూపులు చూసుకోవడానికి. వాళ్ళు వచ్చేది పిన్ని, వాళ్ళు వచ్చేది అట్లా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అంటే ఎప్పుడు వస్తారో ఏంటో అసలు చాలా కంగారుగా ఉంది. మా పెళ్లి వాళ్ళు ముహూర్తం టైంలో వస్తే బాగుండని ఉంది కానీ వాళ్ళు ఇంకా రావట్లేదు. నాకు చాలా కంగారుగా ఉంది. వచ్చేసారా? బాగున్నారండి? బాగున్నామండి. అర్రే, మీరు వచ్చే దారిలో బాగా ట్రాఫిక్ జామ్ ఉందంట కదా? ట్రాఫిక్ జామ్ ఉందంట కదండి? అవునండి, అందుకేగా షార్ట్ కట్ లో వచ్చాం. అవునా? నిజమా? అవును అవును. మా పిన్ని గారిలో అవునా, ఏం పేరండి? జారుమిట. మీ పేరా? మీ పేరా? ఓర్ అబ్బాయా? మీరు? ఓర్ నాయనా, మీ పేరేంటి? అబ్బో, మంచి పేరే. కూర్చోండి. కూర్చుంటా మీరు కూడా కూర్చోండి. పిన్నే, ఆ అమ్మాయి తీసుకురావే. అబ్బాయి చూడరా, అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుంది. చూడురా. జారుమిఠాయి పిన్ని మింగేసేలా చూస్తుంది. అవునరా, అదే చూస్తున్నా నేను కూడా. ఇలా పిన్ని ఇలా వచ్చే కాళ్ళు ఇలా వచ్చేయ పిన్ని. ఏంటండి, అంత మంచిదేనా? అంత బాగుంది. ఓకేనండి. అమ్మాయి పేరేంటండి? ఆ అబ్బాయి గారిని అడగమనండి. మీ పేరేంటండి? అదేంటండి, మీ అమ్మాయి పేరు అడిగితే అలా సైగలు చేస్తుందేంటి? మరి అదే చిక్కుముడి. ఆ అబ్బాయి గారిని ఇప్పమనండి. అదేంట్రా సైగలు చేస్తుంది? అదే నేను చెప్పనా నాన్న, నాకు అర్థమైంది. చెప్పు. గంగోత్రి. నా పరువు తీసేస్తావా ఏంటి? నువ్వు వచ్చి కూర్చో. పెళ్లి చూపులకు వచ్చావు నువ్వు. అదే టైం. పిన్ని సీట్లు అట్టుకురా. అలాగే బ్లాక్ కాఫీ కూడా మాట్లాడుకుందా. అలాగే అండి. ఇంకేంటండి విశేషాలు? బాగుంటుందండి, చాలా చెప్తాం. అలాగే అండి. మరే పెళ్లి చూపులు కానీ సీట్లు బందర్ నుండి అట్టుకొచ్చామండి. అవునా అండి? కమ్మగా ఉంటాయండి. తీసుకోండి అబ్బాయి గారా. తీసుకోండి. కమ్మగా ఉంటాయి, చూసేద్దాం. తీసుకో తల్లి, నువ్వు ఎక్కువ తినక లావు అయిపోతావు. అదేంట్రా పుల్లగా ఉన్నాయి? అవునా, బాలే. ఇట్లా రుచిగా ఉన్నాయండి. అవునండి, కమ్మగా ఉన్నాయండి. సంతోషం. అవునండి. మరే మా అమ్మాయిని చూసారు.
మా అమ్మాయి తెలివితేటలు చూశారు. ఆ అబ్బాయి గారికి మా అమ్మాయి ఎలా ఇప్పించిందేంటి? కత్తిలా ఉంది. అబ్బాయి గారు మీరు టంగ్ స్లిప్ అయ్యారు. అయ్యయ్య మా వాడి ఉద్దేశం అది కాదండి, కత్తిలా షార్ప్ గా ఉందని చెప్తున్నాడు అంతే. అలాగా నానా బాగా కవర్ చేసావు నానా. ఊరుకోరా, నా మీసం ఊడిపోయింది. ఊరుకో, నువ్వు ఊరుకోరా. ఇంతకీ ఆ అబ్బాయిని బాగున్నాడు నాన్నగారు. ఇద్దరికి నచ్చేసారు. ఇంకేంటండి, ఇద్దరికి ఒకరికొకరు నచ్చేసారు. చాలా వాళ్ళు అలా వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటారు. మనమేమో కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అలాగే నానా, కరెంట్ అఫైర్స్ అంటే ఏంటన్నా? అదేరా కట్నం. కట్నం అర్థమైందా? ఊరుకో, నువ్వు వెళ్ళి మాట్లాడుపో, నేను ఉన్నాగా. హాయ్ చికన్నా. చెప్పు చిటికన్నా. లాంగ్ 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 డ్రైవ్ పోదామా? ఫోన్ నెంబర్ ఇవి పుచ్చుకన్నా. ఎందుకు? చాట్ చేస్తావా? లేదు, కాల్ చేద్దామని. అసలు ఏమనుకుంటున్నారండి? నేనేం అడిగాను? అడగరంది ఏమైనా అడిగి కట్నమేగా అడిగింది. కట్నమేగా అడిగి చూడు. ఆగు బంగారు నా బొమ్మలో ఉన్న నీ కట్నం కావాలంట. నేనేం అడిగానండి? అసలు అడగరా అంది ఏమైనా అడిగాను? అడిగేదే కదండి, నేను అడుగుతున్నాను. అమ్మాయి బాగుంది. అది నాన్న, నేనున్నాగా. అబ్బో, కేసు పెడతారా? ఏం చేస్తారా ఏంటి కేసు? తెలీదు. కేసు పెడితే నిన్ను నీ అబ్బాయిని సెల్లో పెట్టేస్తారు. సెల్లో పెట్టేస్తారా? అబ్బో, సెల్లో పెడితే మేము ఊరుకుంటామా ఏంటి? ఏదో నాన్న మనకి సెల్లో పెడతారా? కట్నం అడుగుతారా? మా ఊరికి కట్నం అడుగుతారా? మా పిన్ని ఎవరండి? మీ పిన్ని షీ టీమ్ హెడ్. భయం వేస్తుందానా? నేను ఉన్నా కదా, నువ్వు ఆగు. ఒక నిమిషం అండి, నాకు ఫోన్ వచ్చింది. పదనన్నా. అమ్మో, ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది విన్నారా? నేను షీంటి హెడ్ నంట అని చెప్పారు మా అబ్బాయి. నేనైతే కాదండి. ఓకేనా? వాళ్ళని మీరు మరిచిపోయేదానికి మేము ఎలా చెప్పాం. నువ్వు ఆగే. కట్నం అడిగే వాళ్ళకి షీటింగ్ హెడ్ కాదు, రాటింగ్ హెడ్ అని చెప్పినా తప్పలేదే. వాళ్ళు వస్తున్నారు, నువ్వు అలాగే బిల్డప్ ఇవ్వు. హాయ్ అండి. సారీ అండి ఆఫీసర్ గారు, నేను అస్సలు కట్నం అడగట్లేదండి. నేనేమో కట్నం తీసుకొని అంటున్నాను, మీ అబ్బాయి ఏమో కట్నం ఇస్తానంటున్నారు. 50 కేజీల బంగారాన్నే మాకు ఇస్తున్నారు. మాకెందుకండి కట్నం? చెప్పండి, మాకెందుకు కట్నం? వావ్, దట్ వాజ్ అన్ అమేజింగ్ స్కిట్ కదా. ఒక్క మాట తెలిసింది ఏంటంటే, ఇలాంటి కట్నం గురించి తీసినప్పుడు షీ టీమ్ హెడ్, కాళ్ళు చెయ్యి అని చెప్పుకోవాలన్నమాట. అంటే అలా చెప్పుకోకుండా ముందరే అబ్బాయి వాళ్ళు కట్నం అడగకుండా ఉంటే చాలు అన్నది దీని సారాంశం అన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే అడిగితే కూడా హెడ్ టేల్ అని చెప్పుకోవాలబ్బా. కానీ ఏదో స్కిట్ కాబట్టి నమ్మేశారు, కానీ నిజంగా నమ్ముతారంటావా? ఏదో అలా రాయేసి చూద్దాం ఒకసారి. తప్పకుండా. బట్ గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మరి ఇంత బ్యూటిఫుల్ స్కిట్ తర్వాత నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? సో నెక్స్ట్ కుడి గ్రూప్ రెడీగా ఉన్నారా అంట. మరి గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. Oh my God, what an energy asala. Extraordinary performance. Definitely CT Mal performance. అవునా కదా? సో ఇప్పుడు వరకు డాన్సులు అయ్యాయి, పాటలు అయ్యాయి, స్కిట్లు అయిపోయాయి. మరి దేనికోసం వెయిటింగ్ మనం?
చెప్పు నువ్వే. పాటలు అయిపోయాయిగా, మళ్ళీ కావాలా? మళ్ళీ వస్తాయి. కానీ దానికన్నా ముందర ఇక్కడ ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయని ఉమెన్కి కూడా కొంచెం ఏమైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా, అవునా కాదా? సో అందుకోసమే మేము ఒక గేమ్తో రెడీగా ఉన్నాము. మరి వీ నీడ్ 4 women ఆన్ ది స్టేజ్. ఓన్లీ మా యంగ్ ఉమెన్ కావాలి నాకు. కమాన్, నంబర్ 1 వచ్చేసేయండి. రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్ అంట, డిసిప్లిన్గా ఇవ్వలేకపోయినా రిటైర్మెంట్ అయినా సరే ఆ డిసిప్లిన్ పోదండి, అవునా మేడం? అలవాటు అయ్యి ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకి కొట్టి తిట్టి అదే అలవాటు. నేను ఎప్పుడు పిల్లల్ని కొట్టలేదు, మా పిల్లల్ని కూడా కొట్టలేదు, తిట్టలేదు. అయినా సరే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ ఇంకా 1 year నుంచి కూడా మా ఇద్దరు పిల్లలు మా మాట విన్నారు. మా ఇంట్లో ఎప్పుడు బ్యాడ్ వర్డ్ వచ్చేది కాదు. అండ్ స్కూల్లో కూడా ఎప్పుడు పిల్లల్ని తిట్టలేదు, కొట్టలేదు, ఎక్కువ హోంవర్క్లు ఇవ్వలేదు, అసలు ఇవ్వలేదు. అమేజింగ్. ప్రెషర్ పెట్టలేదు. దే లైక్ మీ వెరీ మచ్ అవర్ స్టూడెంట్స్. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళే క్లెవర్స్ అయిపోతారు, క్లాస్ ఫస్ట్ రావాలి అనే ఐడియా వాళ్ళకే ఉంది. అయితే ఈరోజు ఉమెన్స్ డే. వన్స్ అగైన్ నేను మీ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని చెప్తున్నాను. మళ్ళీ మనం అసలు 2 చేతులే ఆడవాళ్ళకి, కానీ 8th March ఉమెన్స్ డే కానీ 8 చేతుల్లాగా దుర్గామాతలాగా మనం చాలా పనులు చేస్తాము. అయినప్పటికీ అన్ని రంగాలలో మనము పైకి ఎదుగుతున్నాము. ఎట్ ది సేమ్ టైం చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సపోజ్ మన ఇంత పెద్ద అపార్ట్మెంట్లో ఉండకపోవచ్చు, నో డౌట్, కానీ బయట సొసైటీలో తప్పకుండా ఉంటాయి ఉమెన్స్కి. ఓ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రిటైర్ అయ్యారని ఎవరు చెప్పారు మ్యామ్? ఉమెన్కి రిటైర్మెంట్ ఉండదని నేను అనుకుంటున్నాను, రైట్? సో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు మీరు దక్కించుకునేదంటే మీరు ఇప్పుడు కూడా సన్మానిస్తున్నారు మీకు అందరూ. దాట్స్ రియల్లీ గ్రేట్ థింగ్, ఇజంట్ ఇట్? నిజంగానండి, మా పిల్లలు చాలా పైకి వచ్చారు. చాలా అంటే స్టూడెంట్స్ సంగతి చెప్తున్నాను. మా ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇంటెలిజెన్స్. ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు క్లాస్ ఫస్టే, 100కి 100 అంతే వాళ్ళకి మార్క్స్. అట్లా అని ఎక్కువ ఏం ప్రెషర్ కూడా పెట్టలేదు నేను. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, సో ఇప్పుడు మీరు అందరు ఉమెన్ వెయిట్ చేస్తున్న టైం నాకు తెలుసు, దేనికోసం వెయిట్ చేస్తున్నారో. సో ఇట్స్ గేమ్ టైమ్. ఈవెన్ దో యూ పీపుల్ డోంట్ నో అబౌట్ ద బెలూన్, బట్ స్టిల్ woman is someone who will know everything and learn everything on her own, అవునా కదా? ఎగ్జాక్ట్లీ. కాబట్టి everyone please be near your chair and maintain some distance. Okay, very simple. You have 30 seconds. You need to blow the balloon and then you have to sit on the balloon and blast it. You need అండ్ to యాజ్ వెల్ ఫన్ టు కూర్చున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అసలు మా 75+ యంగ్ ఉమెన్ చూసావా, వాళ్ళైతే చెయ్యండ్రా మీరు చూస్తారు ఎలా చేస్తారా అన్నట్టు ఉంది వాళ్ళ కసి. అంతే అంటావా? అసలు అదే సర్కాస్టిక్ స్మైల్ తెలిసిపోతుంది. కానీ మీ గేమ్ అర్థమైంది కదా, చాలా సింపుల్. 30 seconds అక్కడ స్టాప్ వాచ్ మా ప్రియా పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా ఊది ఎన్ని 30 secondsలో యునో ద అండ్ సెట్ అండ్ బ్లాస్ట్. ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు విన్నర్, అంతే. చాలా సింపుల్. అసలు సిగ్గుపడకూడదు. రియల్లీ ఇక్కడ అందరు ఉమెన్స్ ఉన్నారు కాబట్టి ఇట్ డజంట్ మేక్ రైట్. సిగ్గా అంటే ఏంటి ఏంటవా అంటే ఏంటి అసలు? నో డౌట్ అసలు. ఓ మై గాడ్. ట్రై చేయండి మేడం, కొన్ని తీసుకోండి, ఇంకో 2. మీరు కూడా మ్యామ్. ఓకే ప్రియా, స్టాప్ వాచ్ తో రెడీయా? ఓకే నిల్చోండి ప్లీజ్, స్టాండ్ అప్. ఛాన్స్ ఇది మళ్ళీ చైల్డ్హుడ్ మనము ఓకే అదే లెవెల్ వెళ్ళడానికి. until I say start, no one's going to cheat. Okay, ready? 3, 2, 1, start. Come on. Come on. Madam, you have to blast it. కూర్చో ఊదండి. 30 seconds టైం ఇస్తున్నాను. 30 secondsలో ఒక్కటైనా అవ్వాలి.
కొంచెం ఎక్కువ బ్లో చేయండి సో దట్ కూర్చుని వెంటనే పగిలిపోతుంది. అసలు ప్లీజ్ ఎంకరేజ్ అదర్ ఉమెన్. come on encourage them. 1 minute, time's up. ఎవరు చేయలేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఉమెన్. మీరు వాడని బెలూన్స్ దయచేసి ఇందులో వేసేసేయండి. ఒకటే వాడారు, ఒకటి కూడా అవ్వలేదు. కాబట్టి ఈ టీంలో ఎవరు విన్నర్ అవ్వలే కాబట్టి ఇంకో 4 వాలంటీర్స్ని రావాల్సిందిగా కోరుకుంటున్నా. 3, 2, 1 స్టార్ట్. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కొంచెం ఎంకరేజ్ చేయండి అమ్మా. Come on, blast it. Come on. Yo. Come on. Yeah. Okay, time's up. And of course, Sandhya Garu is the winner. Give her a big round of applause. How was your experience, Sandhya Garu? Too heavy. फील्ड में भी सभी के हवा ऐसे निकालते हैं आप मैम. సంధ్య గారు ఫీల్డ్ లో కూడా మీరు ఇట్లనే అందరి గాలి తీసేస్తారా? ఎక్స్పీరియన్స్. బట్ అమేజింగ్ టీమ్ స్పిరిట్ అందరికీ చాలా బాగా ఆడారు. అండ్ కంగ్రాచులేషన్స్ సంధ్య గారు. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Just raise your hands. How many of you know about organic farming? Only two? Okay, so for the rest of them who don't know about organic farming, we have Purnima Garu on the stage and she's going to let us know about organic farming. So give her a big round of applause. Welcome, Purnima Garu. Yeah, thank you. Experience in administration, marketing and finance in the colleges. When Corona started, I'm thinking about the food. Because of food, based on the food only it will came, no? So that is the reason ఫస్ట్ మా ఫామ్ మా పిల్లలు గురించి ఆలోచించుకుంటూ వీ స్టార్టెడ్ ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ ఫార్మింగ్ అనొచ్చు. న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో మేము వెళ్తున్నాము. కౌ బేస్డ్ యూస్ చేసుకుని ఫార్మింగ్ చేస్తున్నాము. మాతో పాటు మా విలేజ్లో కొంతమంది లేడీస్ అందరం కలిసి ఫార్మింగ్ చేస్తున్నాం అనమాట. వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో ఆల్రెడీ నాకు మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నాకు అడ్మినిస్ట్రేషన్ మార్కెటింగ్ ఉంది కాబట్టి సమ్ లేడీ ఫార్మర్స్ చేసినవి ఏదైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని మేము మార్కెట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అది కాకుండా నేనేం చేస్తున్నానంటే న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో యూజ్ చేసిన వెజిటేబుల్స్, దాల్స్, రైసెస్ ఇవన్నీ మేము కల్టివేట్ చేసి గేటెడ్ కమ్యూనిటీస్కి ఇస్తున్నాం అనమాట. మోస్ట్లీ ఐఎమ్ కాన్సన్ట్రేట్ ఇన్ ద సికింద్రాబాద్ ఏరియా. ఐఎమ్ వెరీ క్లోజ్ టు సికింద్రాబాద్ ఏరియా. సో నాకు ఆఫ్టర్నూన్ అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది ఈవెంట్. సో ఒకసారి వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అన్నట్టుగా వచ్చాను నేను. రైస్ యూజ్ చేసుకుని ప్లస్ ఆయిల్ యూజ్ చేసుకుని కారం యూజ్ చేసుకుని ఈ 3 రీజన్స్ని ఇది మార్చుకోగలితే కనుక ఆటోమేటిక్గా ఉమెన్కి కానీ పిల్లలకి కానీ మెన్కి కానీ వచ్చే చాలా హెల్త్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి యూట్యూబ్లో చాలామంది వీడియోస్ కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది రీసెంట్లీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఇన్ కరోనా. సునంద ఆల్సో షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫార్మర్, లేడీ ఫార్మర్. అగైన్ ఇన్ ఖమ్మంలో కూడా 30 acresలో వన్ ఆఫ్ ది మై ఆంటీ ఈజ్ ఫార్మింగ్, న్యాచురల్గా ఫార్మ్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అంటే ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు ఎంత సంపాదించినా ఫైనల్గా హెల్త్ లేకపోతే వేస్ట్. అఫ్ కోర్స్ కోట్లు ఉండొచ్చు, ఏముండొచ్చు. నేను కూడా అరేంజ్ చేస్తా. ఐ ఆల్మోస్ట్ అరేంజ్ పర్ మంత్ ఇన్ 2 lakhs. నేను మనీ ఆల్రెడీ చూసేసాను, కొత్తగా చూసేది ఏం లేదు. కానీ హెల్త్ లేకపోతే ఇట్స్ నో యూస్ కాబట్టి సో నా పిల్లల కోసం నేను స్టార్ట్ చేశాను టు బీ ఫ్రాంక్గా. ఈ రైసెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. సెంటెడ్ రైస్ ఉంది, వైట్ రైస్ ఉంది, సన్న రకం ఉంది, నాటు రకం ఉంది, నెక్స్ట్ రెడ్ రైస్ ఉంది, బ్లాక్ రైస్ ఉంది. ఇలా రకాలు ఉన్నాయి. పిల్లలు పుట్టకపోతే కూడా దానికి ఒక రైస్ యూజ్ చేస్తే దాంట్లో పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మెనీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్ దే. క్యాన్సర్ వచ్చి బ్లాక్ రైస్ యూజ్ చేసుకుంటూ ఆయిల్ ఫస్ట్ అన్నిటికీ మెయిన్ రీజన్ ఈజ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్
మ్యాక్సిమం వాడడం మానేస్తే కనుక నెంబర్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. కానీ అది ఇట్స్ నాట్ ఏ 30 డేస్లో 15 డేస్లో వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ మిరాకిల్స్. మినిమం 3 months ఏదైనా కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేశారు అంటే కనుక ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 3 months వాడి చూడండి. సో ఆటోమేటిక్గా మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేంజ్ రాకపోతే కనుక నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేయండి. మీరు నిజం చెప్పారు, అబద్ధం చెప్పారు, మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేశారని మాత్రం అనుకోవద్దు. నా నెంబర్ కూడా ఇస్తాను, 9246181686. Okay, so next we have a medley song by Swarna Lakshmi, Shobha, Lakshmi Krupa, Srilata and Mahalakshmi. So I request all of them to please come on to this dais. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, బ్యూటిఫుల్ లేడీస్. ఓకే, థ్యాంక్ యూ. చాంగుబళ 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 ఇలాగా నేను ఎలా మారిపోయా చంగుమని భలేగా చాంగుబళ 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 ఇలాగా యవ్వనలా మారిపోయా చంగుమని భలేగా యవ్వనమే త్రుర్రుమని పారిపోయే తూనిగా తిరిగి వచ్చే నిజంగా నేనే నీనా వేరే ఎవరోనా నేనే ఉన్న సందేహంలోనా గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ హవాయే ససరాయే చాలా బాగా పాడారు కదా. చాలా చాలా అవసరంగా, అసలు తెలుగు హిందీ మొత్తం రిమిక్స్ చేసి పాడారు, అవసరంగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. సో మెలడీకి ప్రాపర్ అర్థం మీరే చూపించారు. సో గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఎవ్రీవన్. సో నౌ మీ అందరికి ఎంతమందికి తెలుసు మీ దగ్గర ఒక ఇండోర్ సెలూన్ ఉందని? పింక్ అండ్ బ్లూస్ వాళ్ళది అందరికీ తెలుసు కదా. ఓకే, సో ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ది స్టేజ్. సో వాళ్ళు మీకు కూపన్స్ ఇవ్వబోతున్నారంట. సో గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. Good evening, beautiful ladies. Yeah, so in behalf of Pink and Blues, we are just offering some discount coupons. Konni vachesi advanced facials and advanced manicure pedicure with a 50% off discount coupons. Our beautician will come to you and మీరు ఒక అది పికప్ చేసుకోండి, so that you can come to our store and you can avail that offer. Okay, thank you for giving this opportunity and happy Women's Day to everyone. That's really a golden chance. Andarki, all the women, don't miss it. సో ఉమెన్ దే గోయింగ్ టు కమ్ నియర్ యూ. మీ దగ్గరికి వచ్చి మీరు చేయాల్సిందల్లా ఒక చిట్ పికప్ చేసుకోవడం, అండ్ వాట్ ఎవర్ ఈస్ ఇన్ దట్ యూ కెన్ అవైల్ దట్ బై గోయింగ్ టు యువర్ ఇండోర్ పింక్ అండ్ బ్లూ సెలూన్. మన ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్స్ సెలబ్రేషన్లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.